హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పాప అయితే ఏదో గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. ఏంటా గిఫ్ట్ అని అనుకుంటున్నారా? అది ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అయితే మేమైతే మాకు ఇంటి దగ్గర కిరాణా షాపు, దాంట్లో కొన్ని ఐటమ్స్ సేల్ చేస్తే కొన్ని కూపెన్స్ వచ్చాయి. ఆ కూపెన్స్ రాసి పంపించాము. ఫస్ట్ రాయొద్దని అనుకున్నాం, కానీ చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అనేసి మా పాప పేరు మీద, అందరి పేర్ల మీద అయితే రాసాము. రాసినందుకు మా పాప పేరు మీద అయితే గిఫ్ట్ వచ్చింది. మాకు కొన్ని వేల లక్షల మందిలో ఒకళ్ళు సెలెక్ట్ చేశారు. అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉన్నాయి, కాకపోతే మాకేదో చిన్న గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ పెద్దదా చిన్నదా అని కాదు, మనకు వచ్చిందా అనేదే చూడాలి ఎప్పుడైనా. నేనైతే అంతే ఆలోచిస్తా. మాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ నుండి గిఫ్ట్ పంపించడము. అసలు అంటే మనము ఎక్కడనో ఉన్నాము, అది ఎక్కడి నుండో కొన్ని లక్షల మంది నుంచి మనకి గిఫ్ట్ రావడము అన్నోన్ పర్సన్ అంటే అది గ్రేటే కదా. నేనైతే గ్రేట్గానే ఫీల్ అవుతున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. మాకు వచ్చిన గిఫ్ట్ అయితే హెయిర్ బడ్స్. ఇగో చూడండి, అవైనా చిన్నదే హెయిర్ బడ్స్ అయినా చాలా మంచి కంపెనీవే వచ్చినవి. చాలా బాగా మా పాప పేరు మీద రావడం అయితే ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన పేర్ల మీద కంటే ఇంకా పిల్లల పేర్ల మీద రావడం చాలా సంతోషం కదా. ఇక చూడండి, చాలా బాగా వచ్చినాయి మమ్మీ అని అంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను అయితే. ఇంకా తన పేరు మీద వచ్చినందుకు ఇంకా హ్యాపీ ఆమె. చాలా బాగుందిగా. మీకు ఇలాంటివి ఎప్పుడన్నా వచ్చినాయా లేవా నాకు కామెంట్ చేయండి. ఇగో దానికి ఛార్జర్ కూడా వచ్చింది చూడండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. చూడండి చాలా బాగుందా. అవి కొంచెము కొన్ని స్టిక్కర్స్ కూడా వచ్చాయి, మామూలుగా అంటు పెట్టుకునేటివి. ఇంకా కొన్ని వేరే గిఫ్ట్ ఏవో చిన్న చిన్నవి వచ్చినాయి అందులో బాక్స్లో. ఇక చాలా అంటే బాగున్నాయి కదా. అది ఒక ఆనందం అంతే మనకి, లక్కీ డ్రా వెళ్ళడం వలన. ఇగో చూడండి, బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగున్నాయి అనేసి. గిఫ్ట్ అయితే బాగుంది, మంచి కంపెనీ బాగుంది అని అనేసి. మీకు ఇలాంటిది ఎప్పుడైనా గిఫ్ట్ వచ్చిందా లేదో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.